న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని చదువుల తల్లి అయిన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంగమ్మత స్నానాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని పిల్లలకు తల్లిదండ్రులు అమ్మవారి గర్భగుడిలో అక్షరాభ్యాసాన్ని చేయించారు. అనంతరం అన్న ప్రసాదం తీసుకున్నారు. దర్శనానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా గంగామాత దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి గుడి దర్శనానికి వెళ్ళాలి. మొదట దర్శనం చేసుకునేది గంగామాతకి. ప్రతి ఒక్కరు గంగామాతని దర్శనం చేసుకోవాలి, కొబ్బరికాయలు కొట్టి గుడి దర్శనానికి వెళ్ళాలి. చదువుకునే పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే ఎగ్జామ్ ప్యాడ్, నోట్బుక్, పెన్ను అమ్మవారి పాదాల దగ్గర కబరిపాటి టికెట్ తీసుకున్నా కానీ దేవస్థానం అక్షరాభ్యాసం పూజా సామాగ్రి కొను భక్తులే స్వయంగా ఇక్కడి నుండి తీసుకొని గుడికి వెళ్ళాలి. అక్షరాభ్యాసం చెట్టు, 2 పూలదండలు, 1 కొబ్బరికాయ. లైవ్ లేకరా అడిగొచ్చిన ఏ ఊరు న్యూస్ 24 నెంబర్ ఆల్రెడీ నవరాత్రులు వచ్చిన రావాలి ఏ పిల్లలు దండం పెట్టుకున్నాడు అండి. మా తల్లి ఇటు చూడు దండం పెడుతున్నాడు. అయ్యా గారు పంపి మా నడవమ్మా తల్లి, నడువు, దండం పెట్టుకో మరి. స్వామి అమ్మ నడవమ్మా తల్లి, దాగా దండం పెట్టుకొని నడవాలా అమ్మ. పిల్లలు ఉన్నారు అన్న, చిన్న పిల్లలు ఉన్నారు అమ్మ, నడవ దండం పెట్టుకొని నడవ. మొక్కులు ఉండదు, ఏమి లేదు కదా.